అందరికీ నమస్కారం. మీరు చూసేది ఎంటీయు 1426 నూతన గోదావరి వరి వంగడం. ఎంటీయు 1426 నూతన గోదావరి వరి వంగడం మీరు చూసేది ఇది 84వ రోజు. స్వాగతం, సుస్వాగతం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా మరియు నూతన గోదావరి వరి వంగడం ఎంటీయు 1426 మనం ఏసీ 84వ రోజుకు రావడం జరిగింది. ఈ సీడ్ మనకిచ్చింది వంగల వెంకటరెడ్డి గారు, హుజూరాబాద్ మండలం, సిరిసాపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా. దాదాపు 750 కిలోమీటర్ల నుంచి తెప్పించి ఈ వరి వంగడం మనం వేయడం జరిగింది. ఇది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనాతో పాటుగా ఈ వరి వంగడం కూడా మనం వేయడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా అండ్ MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. థ్యాంక్ యూ. 84వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, నూతన గోదావరి వరి వంగడం MTU 1426 మరియు RNR 15048 తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. ఈ రెండు కూడా 84వ రోజుకు రావడం జరిగింది. డే 84. ఈ 84 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో అతి కష్టమైంది అనిపించింది నారేతలే. ఎందుకంటే నవంబర్ 22న మనం విత్తనాలు చల్లితే డిసెంబర్లో నారేత పెట్టుకున్నాం మనం. ఎంత కష్టం అంటే అసలు నడాలు పోయినాయి. ఎందుకంటే ఆ చలికి ఆ తుఫాన్లకి నారు అనేది ఎదగలేదు. అయినా లేత నారు నాటాల. అతి కష్టం మీద చాలా కష్టపడి మనం నారేత దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగినది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నారేత వేసినటువంటి పటేల్ నగర్, విడవలూరు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ MTU 1426 వరి వంగడం పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ విధంగా కలకల్లాడుతూ ఉంది పైరు. ఆ సీడు అన్నగారు ఇవ్వకపోతే మనం వేసేవాళ్ళం కాదు. ఆ సీడ్ అందించడం, మనం దీన్ని వేయడం. తెలంగాణ సోనా అంటే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వేస్తానే ఉన్నాం మనం తెలంగాణ సోనాకు. ఇలా నూతన గోదావరి వరి వంగడం పంపించారు ఆయన. దాన్ని సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో చింతల వెంకటరెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మనం చేసే విధానం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. అదేవిధంగా తెలంగాణ సోనత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా కూడా ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి చెన్నమాధవన్ దామోదర్ రాజు గారికి, చెన్నమాధవన్ సురేందర్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత హర్షత్ విహారన్ టీం. థ్యాంక్ యూ.